హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈవినింగ్ నుండి నైట్ పడుకునే వరకు ఏమేం పనులు చేస్తానో ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను. ఈవినింగ్ 4:30 అట్లా అయిందండి. మా పిల్లలు వచ్చే టైం అయింది. వాళ్ళ కోసం మ్యాగీ అయితే చేస్తున్నాను. ఇక నైట్ డిన్నర్లోకి ఏం కర్రీ చేయాలనుకుంటుంటే ఫ్రిడ్జ్లో చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. వాటిని తీసి ఒలిచేసి స్టవ్ మీద అయితే వేశాను. ఆఫ్టర్నూన్వి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మా పిల్లలు రాకముందే వంట పని అయితే సగం పూర్తి చేసుకుంటాను నేను, ఎందుకంటే వాళ్ళకి చదివిచ్చే పని ఉంటుంది నాకు. ఇంకా ఇల్లంతా నీట్గా సర్ది పెట్టుకుంటూ ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేసాను. ఇంకా మధ్య మధ్యలో కర్రీ అయితే చెక్ చేస్తున్నాను. కర్రీ చూసుకుంటూ పక్కన హాట్ వాటర్ అయితే పెట్టేశాను. కంపల్సరీ అందరూ ఇంట్లో హాట్ వాటర్ తాగుతారండి వింటర్ సీజన్ అంతా 2 పూట్ల. ఇంకా బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. రైస్ అయితే చెయ్యాలి. రైస్ కొంచెం లేట్గానే చేసుకుంటాము, వేడిగా ఉంటుంది కాబట్టి. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వాళ్ళకి ఫ్రెష్ అప్ చేపించి మ్యాగీ అయితే పెట్టేసి హోంవర్క్ దగ్గర అయితే కూర్చోబెట్టానండి. చెర్రీ చూడండి, హోంవర్క్ చేయడానికి ఎంత ఇబ్బంది పెడుతుందో. నా వల్ల కావట్లేదు మమ్మీ, నేను చేయలేను, నాకు నిద్ర వస్తుందని చెప్తుంది. బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను కదండి రైస్ అయితే చేయాలని. చెర్రీని చదివిస్తూనే రైస్ కూడా చేసేసాను. ఇంకా హోంవర్క్ అయితే కంప్లీట్ చేపించి చెర్రీకి అయితే అన్నం తినిపిస్తున్నాను. చదువు చెప్పించడమే కొంచెం ఈజీ అనిపిస్తుంది అన్నం తినిపించేటప్పుడు కంటే. ఒక కరివేపాకు రాకూడదు, కొత్తిమీర రాకూడదు, ఏమీ రాకూడదు మేడం గారికి. అంత నీట్గా ఉండాలన్నమాట. నైట్ అయితే ఇంట్లో అందరు డిన్నర్ చేసేసారు. నేను నైట్ గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ క్యారీలు చేసే పని ఉంటుంది కదా, నాకు ఆ పని ఈ పని అవ్వదండి. స్టవ్ కూడా ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను, ఒక్కరోజు కూడా మిస్ అవ్వను. నా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని పైకైతే వచ్చేసాను పడుకోవడానికి. ఇంకా అంతేనండి నా ఈవినింగ్ టు నైట్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.